ఇక జోష్న ఫస్ట్ చేసిన ప్లాన్ అయితే ఫలించదు. అందుకని ఇక ఈ కొత్త ప్లాన్ అయితే మొదలుపెడుతుంది. ముహూర్తానికి ఇంకా 20 నిమిషాలే టైం ఉంది. అంతవరకు ఈ పాలు దీప తాగితే దీప గంట వరకు లేవదని అంటూ ఉంటుంది. ఇక తన ప్లాన్కైతే శ్రీధర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు సంతోషంతోటి. ఇక ముహూర్తం దాటిపోతే ఈ పెళ్ళి జరగదని జోష్న ప్లాన్ చేస్తూ ఉంటుంది. నా ఐడియా ఎలా ఉంది మావయ్య అని అడుగుతూ ఉంటుంది. సూపర్ ఉంది అని చెప్తాడు శ్రీధర్. ఇంకా పాలైతే తీసుకొని వెళ్ళనీకి ట్రై చేస్తాడు. వద్దు మామయ్య, నువ్వు మాత్రం ఇందులో ఇన్వాల్వ్ కాకని అంటూ ఉంటుంది. నువ్వు ఇన్వాల్వ్ అయితే ప్లాన్ అయితే రివర్స్ అవుతుందని అంటుంది. దీపకు నేనే వెళ్ళి ఈ పాలు తీసుకెళ్ళి ఇస్తానని ఇంకా పాలైతే తీసుకొని పెట్టుకొని పోతూ ఉంటుంది. ఇంకా శ్రీధర్ ఉండి నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేయని అంటూ ఉంటుంది. ఇక అటు సైడ్ నుంచి ఇంకా దీప కార్తిక్ అయితే రెడీ కిందికి అయితే వస్తూ ఉంటారు. ఇంకా స్టెప్ బై స్టెప్ నడుచుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా జోష్ని పాలు ఇచ్చిందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ.